ఇక్కడైతే చూడొచ్చు బైక్ రైడ్ అయితే చేస్తా ఉండరు. ఒక బాల్ లాగా ఉంది. ఆ బాల్ మధ్యలో లోగా పోయి వాళ్ళు బైక్ రైడ్ చేస్తా ఉండరు. చాలా డేంజర్ అనమాట. ఇది ఎలా చేస్తారో తెలీదు గానీ, నాకైతే చూసి భయమేసింది. ఒక్క సెకండు ఏమవుతుందో అని చెప్పేసి అని. వాళ్ళ ట్రైనింగ్‌కైతే మనం హ్యాట్సాప్ చేయాలి. ఎందుకంటే అంత చిన్న ప్లేస్‌లో వచ్చి అంత స్పీడ్‌గా వాళ్ళు రైడ్ చేస్తా ఉన్నారంటే చాలా గ్రేటు. ఇది రైడ్ చేసేదానికైతే ఎన్ని రోజులు వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారో ఏమో తెలీదు. చూసాకైతే చాలా బాగుంది. అయినా భయముంది. ఇక్కడైతే చూడొచ్చు. ఇది పెద్ద రింగ్ లాగా ఉంది కదా! సో, ఆ సర్కిల్ రింగ్ లాగా ఒక పిల్లోడు అక్కడ పైకి పోతాడు. దాన్ని అటు ఇటు తిప్పుతా ఉంటారు ఫ్యాన్ లాగా. వాడు మొత్తం వాకింగ్ లెక్క చేసి డాన్స్ ఆడుతా ఉంటాడు లోగానే. ఇది కూడా చాలా డేంజరే. ఎందుకంటే ఇది చూడండి ఎంత పైకి పోతుంది. అక్కడ పోయి వాడు దాంట్లో వాకింగ్ చేస్తా ఉన్నాడు. కొద్దిగా మిస్ అయినా కూడా చాలా కష్టమే. కానీ నా ధైర్యం అయితే మనము మెచ్చుకోవాలి. ఎంతగా వాడు ట్రై చేస్తా ఉన్నాడు చూడండి. అక్కడి నుంచి జంప్ చేసేది కానీ, మళ్ళీ వాకింగ్ చేసేది కానీ, ఇదంతా చూస్తేనే భయమేస్తుంది ఒక సెకండ్ మనకి. చూస్తూ ఉండొచ్చు మీరు. కనపడుతుంది చూడండి. ఒక్కడే ఉన్నాడు. స్పీడ్‌గా వాకింగ్ చేస్తా ఉన్నాడు దాంట్లో కూడా. చూడండి జంప్ చేస్తారు చూడండి. ఇప్పుడు పైనుంచి కిందకి జంప్ చేస్తారు. ఎటు పోతుంది, ఎటు వస్తా ఉన్నాడో అని వానకు కూడా తెలుస్తా ఉందో లేదో తెలీదు. ఇక్కడైతే చూడొచ్చు చూడండి. ఇప్పుడు బయటకొచ్చినాడు. బయటకొచ్చి సర్కిల్ పైనుంచి వాడు ఏ సపోర్టు లేకుండా వాడు హాయిగా నడుచుకుంటూ పోతా ఉన్నాడు. రోడ్‌లో నడిచినట్టే. ఎంత ఈజీగా నడుచుకుంటూ పోతా ఉన్నాడు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ చూడొచ్చు. వాడైతే కళ్ళకైతే మొత్తము మంకీ క్యాప్ లాగా మొత్తం మూసుకొనేసినాడు. వానికి ఏమీ కనపడతలే. సో, బ్లాక్ క్లాత్ అయితే వాడు మొత్తం హెడ్‌కి ఏసుకొనేసినాడు. ఏమి కనపడకుండానే వాడు కళ్ళు మూసుకొని దానిపైన వాకింగ్ అయితే చేస్తా ఉన్నాడు. అది రన్నింగ్ అయితే చూస్తారా? ఇప్పుడు బాయ్స్ వచ్చిన్నారు చూడండి. బాయ్స్ అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్‌గా ఒక డాన్స్ అనేది వేస్తా ఉన్నారు. ఈ డాన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా బావుంటుంది చూసేదానికైతే. ఇలాంటివి నేను కూడా ఎప్పుడు చూడలే. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా చూస్తా ఉన్నాను. ఇది చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది చూసేకైతే నాకి. అంటే ఒక అడవిలో అడవి మనుషులు ఎలా డాన్స్ వేస్తారో అలా డాన్స్ వేసుకొని వీళ్ళు కొన్ని రకాలుగా వీళ్ళు దాన్ని వేరే వేరేలాగా అంటే ఇప్పుడు ఒక జిమ్ చేసినప్పుడు ఏదైనా వెయిట్ మోసినప్పుడు ఎలా ఉంటుంది అనేసని వీళ్ళు ఇప్పుడు మీరు తమిళనాడు సైడ్ అంతా చూసిండొచ్చు. అంటే ఈ సంక్రాంతి పండుగ టైంలో వచ్చి వాళ్ళు పైనుంచి ఒక కర్ర తీసుకొని కొట్టేది ఇవన్నీ ఉంటాయి కదా! ఒకరి పైన ఒకరు నిలుచుకొని స్టాండింగ్ చేసుకొని అలాంటి డాన్సుల్లో వీళ్ళు డిఫరెంట్‌గా చేస్తా ఉంటారు. చాలా బాగుంది ఇది కూడా చూసేదానికి ఇంట్రెస్టింగ్‌గా.
ఇప్పుడైతే చూడొచ్చు, ఒక అమ్మాయి సైకిల్ తీసుకొని వచ్చి ఆ సైకిల్లో చాలా వెరైటీగా సైకిల్ వీలింగ్ అయితే చేస్తా ఉంది. ఆ వీలింగ్ తో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్‌గా అయితే వీలింగ్ చేస్తా ఉంది. ఇలాంటిదైతే నాకైతే చాలా భయమేస్తుంది. మీరెవరైనా ఇలాంటిదేమన్నా సర్కస్ చేసుంటే నాకో కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇది వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని చేస్తారు కాబట్టి మనకి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మీరెవరు ఇలాంటివన్నీ ట్రై చేయకపోవద్దండి. ఎందుకంటే ట్రై చేసి మళ్ళీ కింద పడి ఏదైనా మోకాళ్ళేమన్నా ఏటు పడింది అంటే చాలా కష్టమైపోతుంది. అందువల్ల ఇవన్నీ ఎవరు ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఇది చాలా టెక్నిక్స్ కావాలా ఇవన్నీ చేయాలా అంటే ట్రైనింగ్ అనేది ఉండాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఉంది కాబట్టి వాళ్ళే అలాంటివన్నీ వాళ్ళు ట్రై చేస్తారు. ఇది ఎవరు ట్రై చేయొద్దండి. ఇప్పుడైతే చూద్దాము, కుక్కలతో వీళ్ళు సర్కస్ చేపిస్తా ఉండారు. అంటే హై జంప్, లో జంప్ అనేది, అంటే రింగ్స్ తో వచ్చి జంపింగ్ చేసేది ప్రతి ఒక్కటి ఇక్కడ సర్కస్ చేపిస్తా ఉండారు. ఇది కూడా చూస్తాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసేకైతే. మనము సినిమాల్లో చూసింటాము సర్కస్ అయితే. సో ఇక్కడైతే డైరెక్ట్ గా చూస్తా ఉన్నాము ఈ కుక్కలు కూడా సర్కస్ చేసేది.
ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది చూడండి. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు పైనుంచి ఒక క్లాత్ అయితే కట్టినారు, ఒక థ్రెడ్ లాగా. సో దాని మీద పైకి ఎంత ఈజీగా ఎక్కేస్తుంది చూడండి. ఇట్లాంటి వాళ్ళని పిలుచుకోపోయి మనము టెంకాయ చెట్టు అయితే ఎక్కియాల్సి పడుతుంది పైకి. అంత ఈజీగా ఎక్కేస్తారు వీళ్ళు. ఎంత పైకి ఎక్కింది చూడండి, ఏ సపోర్టు లేకుండా ఎంత నీట్గా పైకి ఎక్కేసింది. ఇప్పుడు అందులో ఉండి సర్కస్ అనేది చేసుకొని డ్యాన్స్ కూడా వేస్తుంది దాంట్లో. ఇది కూడా చూస్తాము ఎలా చేస్తుంది అనేసి అని. ఒక జీబ్రా ఒక జిరాఫీ వస్తుంది. ఈ జీబ్రా జిరాఫీ దగ్గర వీళ్ళు కొద్దిగా కామెడీ లెక్క చేస్తా ఉన్నారు. ఇది కూడా చూస్తాము. ఇది కూడా చాలా నవ్వు వస్తుంది చూసేదానికైతే, దగ్గర నుంచి చూస్తే. మీరు కూడా అట్లా చూస్తా ఉండండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడైతే ఇలాంటి జీబ్రా అయితే నేను ఎక్కడా చూడలే. ఇక్కడ ఈ సర్కస్ లో అయితే ఇది ఒక క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఇట్లా జీబ్రా అయితే చూస్తూ ఉండండి, చాలా బాగుంది ఇదైతే. అక్కడ మాటలైతే వినపడదు, ఎందుకంటే ఈ మాటలైతే నేనేమైనా ఇస్తే కూడా నాకు ఇక్కడ కాపీరైట్ అని పడుతుంది. అందువల్ల నేను వాయిస్ అనేది ఇస్తా ఉన్నాను, మాటలు తీసేసి. ఇది చాలా బాగుంటుంది చూసేదానికైతే, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంతమంది బాయ్స్ వచ్చిన్నారు. వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ, సో ఈ డ్యాన్స్ లోనే స్కిప్పింగ్ చేస్తారు. ఈ స్కిప్పింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా మంది స్కిప్పింగ్ చేస్తానే ఉంటారు కదా, ఏదైనా పార్కుల్లో అక్కడ ఇక్కడ పిల్లోళ్ళు ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు స్కిప్పింగ్ చేసుకొని. వీళ్ళు స్కిప్పింగ్ తోనే డ్యాన్స్ కూడా వేస్తారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసేకైతే. మీరు చూస్తూ ఉండండి, డిఫరెంట్ డిఫరెంట్ గా వీళ్ళు డ్యాన్స్ ఆడేది, సో స్కిప్పింగ్ ఆడేది. ఇది చాలా, ఈ డాన్సర్స్ అంతా ఎక్కువగా వచ్చి చైనా దేశంలోనే ఎక్కువగా ఆడతారు ఈ డాన్సర్స్ అంతా వచ్చి. ఇది కూడా మాకు చూపిస్తా ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ డాన్స్ అయితే, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా చూస్తాం ఇంట్రెస్టింగ్ గా, చూస్తూ ఉండండి మీరు కూడాను.
ఇప్పుడైతే చూడొచ్చు. ఇప్పుడు ఒక ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి ఇప్పుడు ఒక బకెట్‌లో అయితే వాటర్ పెట్టుకున్నాడు. ఆ వాటర్‌నయితే మొత్తము ఒక హాఫ్ బకెట్ వరకు వాటర్ మొత్తం తాగేస్తాడు. ఆ వాటర్ తాగేసి మళ్ళీ వితిన్ సెకండ్‌లోనే వాటర్ మొత్తం బయటకు వదిలేస్తాడు. ఎంత ఫోర్స్‌గా వస్తుంది అంటే వాళ్ళ మౌత్ నుంచి ఆ వాటర్ అయితే చూస్తాం ఇప్పుడు. అది చూస్తుండండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది మ్యాజిక్కో, మిరాకల్లో ఏదో నాకు కూడా అర్థం కాలే. ఎలా వస్తుంది? అంత వాటర్ ఎలా తాగుతున్నాడో నాకు అర్థం కాలే. చూస్తే ఒక సెకండ్ షాక్ అయింది నాకైతే. మీరు కూడా చూడండి. మీకు అర్థమవుతుంది. ఏమవుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అని. ఈయన ఒక క్యామెల్ లాగా అనుకుంటాను. క్యామెల్ అయితే కూడాను ఒక 6 మంత్ వన్స్ అయితే మాత్రమే వాటర్ తాగుతుంది. ఈయన కూడా అలాగే ఎన్ని రోజులైందో ఏమో తెలీదు వాటర్ తాగి బకెట్ మొత్తం వాటర్ ఖాళీ చేస్తా ఉండారు. అందుకే అనిపిస్తుంది మన బెంగుళూరులో వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. ఈయన 6 మంత్‌కొకసారి వాటర్ తాగుతూ ఉంటే ఇంకా వాటర్ అనేది మనకి చాలా కష్టమైపోతుంది దొరకదు. ఇప్పుడు అదే వాటర్‌నైతే ఈయన వితిన్ సెకండ్‌లో మొత్తం చూడండి ఎలా వదిలేస్తా ఉన్నాడు వాటర్ మొత్తం. ఒక పైప్ పెట్టి ఫోర్స్‌గా వస్తుంది కదా ట్యాంకర్‌లా అలా వస్తుంది మాట. తాగిండేదైతే ఒక హాఫ్ బకెట్ అయితే అక్కడైతే ఒక బకెట్ మొత్తము వాటర్ అనేది వచ్చేసింది బయటికి మొత్తము. ఇంకా చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తాడు ఈయన. కొంచెం డిఫరెంట్‌గా వేరేలాగా ఇప్పుడు కలర్‌గా వాటర్ తీసుకో ఉన్నాడు. ఆ వాటర్‌నైతే 2 కలర్‌లో ఒకటి ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఒక గ్రీన్ కలర్‌లో ఉంది. ఆ 2 కలర్ వాటర్ అయితే తాగేసినాడు ఇప్పుడు గ్లాస్‌లో ఉండిందైతే. ఇప్పుడు దాన్ని తాగేసి మళ్ళీ పెద్ద జగ్ తీసుకుంటాడు. ఒక గ్లాస్ జగ్ అయితే. ఆ జగ్గుతో అయితే మొత్తం వాటర్ ఉంది. ఆ వాటర్‌ని కూడా మొత్తం తాగేస్తాడు. ఎంత ఆల్రెడీ ఇప్పుడు హాఫ్ బకెట్ వాటర్ తాగినాడు కదా! అలాగే ఇది కూడాను ఒక జగ్ అయితే ఒక 1 లీటర్ జగ్ ఉంటుంది అనుకుంటాను. మొత్తం వాటర్ తాగేస్తాడు. తాగేసి అందులో అయితే వాటర్ అయితే మొత్తం బయటకి తీస్తాడు. ఇది ఎలా సాధ్యం అనేది నాకు తెలీదు. నేనైతే చూసి షాక్ అయ్యాను దీన్నైతే. మీరు చూడండి. మీకు కూడా అర్థమవుతుంది. ఇది రియలా? ఫేకా? అని చెప్పేసి అని. ఇప్పుడు చూడండి. మొత్తం వాటర్ తాగేసినాడు కదా! ఇప్పుడు గ్రీన్ కలర్ వాటర్ అయితే వాళ్ళ మౌత్ నుంచి బయటకొస్తా ఉంది మొత్తము. చూడండి. ఇప్పుడు మొత్తము ఆ క్యాన్ మొత్తం ఇప్పుడు వాటర్ అనేది వచ్చేసింది గ్రీన్ కలర్‌ల. ఇప్పుడు ఇంకొక క్యాన్ తీసుకుంటా ఉన్నాడు. దాంట్లో ఉండే వాటర్ మొత్తం మళ్ళీ తాగేస్తాడు. మళ్ళీ ఇంకొకలాగా కలర్ వస్తుంది దాంట్లో కూడా వాటర్ అయితే. మీరు చూస్తూ ఉండండి. మీకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి. మీకు ఈజీగా తెలుస్తుంది. ఇది నిజమే. ఎందుకంటే నేను కళ్ళారే చూసినాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇది ఎలా సాధ్యం అనేది నాకంతూ అర్థం కాలే. ఇప్పటికీను నేను షాక్‌లోనే ఉన్నాను. చూడండి తాగుతానే ఉన్నాడిప్పుడు. ఈ మొత్తం వాటర్ తాగేసి మళ్ళీ ఇప్పుడు అదే వాటర్‌ని వాడు కలర్‌గా మార్చి మళ్ళీ అదే జగ్గులోకి వాటర్ అనేది వేస్తాడు. ఇది ఎలా సాధ్యం అనేది నాకు తెలీదు గానీ, నేను చూసి షాక్ అయ్యాను ఒక సెకండ్ అయితే నేను. మీరు చూస్తుండండి. ఎంత వాటర్ తాగుతాడో ఏమో తెలీదు. కడుపు ఎంత పెద్దగా ఉందో ఏమో. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కలర్ మొత్తము రెడ్ కలర్‌లో వస్తుంది. ఫుల్ వాటర్ అయితే. ఏది ఎలా మిక్సింగ్ అయింది, ఏం చేస్తా ఉన్నాడో కూడా అర్థం కాలే. చూడండి. ఎంత చక్కగా హాయిగా ఉన్నాడో అంత వాటర్ తాగినా కూడా. ఇప్పుడైతే ఒక అబ్బాయి వచ్చినాడు. వీడైతే ఇప్పుడు ఏదో బ్యాలెన్సింగ్ చేయాలని ఏదో అన్నీ మొత్తము బిల్డింగ్ కడతా ఉన్నాడు. ఒక్కొక్కటే జోడించుకొని. చూస్తాము ఈయన ఎలా చేస్తాడు అని. ఇంతసేపు మనం చూసిందంతా ఒకలాగా ఉండింది. డాన్సు, సర్కస్సు అన్నీను. సో, ఈ అబ్బాయి అయితే ఏదో ఒక డిఫరెంట్‌గా చేస్తా ఉన్నాడు. ఇది చూస్తాం ఎలా చేస్తాడో అని. ఎందుకంటే ఒక టేబులేసి టేబుల్ మీద ఒక 4 ఫ్లోర్ అంతా బిల్డింగ్ లాగా కట్టి దాని మీద నిలుచుకుంటా ఉన్నాడు. ఇదైతే నాకేదో చూస్తా ఉంటే చాలా డేంజర్‌గా ఉన్నట్టుంది. ఇంత చిన్న గ్యాప్‌లో ఎంత బ్యాలెన్సింగ్ చేస్తా ఉన్నాడు చూడండి. ఇలాంటివన్నీ మీరేమి ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఇది చాలా రిస్క్ అన్నమాట. ఇది బ్యాలెన్సింగ్ చేయాలంటే కష్టము. ఇప్పుడు చూడొచ్చు ఒక అమ్మాయి వచ్చింది. చాలా చూసేదానికైతే సన్నగా ఉంది. ఒక టెంకాయ చెట్టులాగా ఉంది సన్నగా. ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏమో తెలీదు. ఒక థ్రెడ్ అయితే పైనుంచి ఒక థ్రెడ్ కట్టినారు. సో, దాన్నైతే పట్టుకొని ఏదో జంపింగ్ చేస్తా ఉంది. ఇది చూడండి ఎంత సన్నగా ఉండే దానివల్ల ఎంత ఈజీగా పైకెక్కేస్తా ఉందో చూడండి. ఇది చూస్తేనే నాకు భయమేస్తుంది. ఇది ఎలా ఎక్కేస్తారు? ఇది సాధ్యమా ఇది ఇంత పైకి ఇంత స్పీడ్‌గా ఎక్కేది అని చెప్పేసి అని. ఏం చేస్తుందో తెలీదు పైకెక్కి ఇప్పుడు. చూస్తాం ఇది కూడా చూస్తూ ఉండండి మీరు గూడాను.
ఇప్పుడైతే ఇంకొక బాయ్ వచ్చినాడు. సో ఆ బాయ్ వచ్చి ఇప్పుడు ఒక నిచ్చెన తీసుకువచ్చినాడు. ఆ నిచ్చెనతో ఏదో చేయబోతున్నాడు. ఏంది అని చూస్తాము. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది కూడా చూసేదానికైతే. ఆ నిచ్చెనతో ఏదో దాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు. ఏదో డాన్స్ వేస్తాడేమో అనుకుంటాను. చూస్తాము. దానిపైన అయితే నిలుచుకో ఉన్నాడు. ఏది గ్రిప్ లేకుండా దాన్ని పట్టుకొని ఈజీగా పైకి ఎక్కేసినాడు. ఈజీగా దిగేసినాడు. ఇది కూడా చూస్తాము ఎలా ఉంది అని చెప్పేసి అని. Uno, two, tres, jump! 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 Uno, two, tres, jump! 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 ఇప్పుడైతే ఇంకొక బాయ్ వచ్చినాడు. ఆ బాయ్ అయితే చూడొచ్చు. ఇక్కడ షార్ప్‌గా నైఫ్ లాగా ఉంది. చాలా షార్ప్‌గా ఉంది. 4 కత్తి ఉంది అక్కడ. సో, అది చాలా షార్ప్‌గా కనపడుతుంది నాకైతే ఇక్కడి నుంచి. అది దాని మీద ఇప్పుడు ఏం చేస్తాడో తెలీదు. చాలా స్టైలింగ్‌గా ఉన్నాడు చూసేకైతే. దాని మీద పడుకుంటా ఉన్నాడు. అదేమో కుచ్చుకుంటుందేమో అని నాకు కొద్దిగా టెన్షన్‌గా ఉంది. 2 కాళ్ళు గూడా పైకెత్తేసినాడు. 2 చేతులు కూడా పైకెత్తేసినాడు. కానీ అదేమీ కుచ్చుకోలేదు. అంతా బాగానే ఉన్నాడు చూసేదానికి. కానీ అది ఎలా సాధ్యమో అని నాకు అర్థమైతా ఉండలేదు. అంత షార్ప్ ఉండేది కొద్దిగా కూడా బాడీకైతే ఏమీ కాకుండా ఎలా అని తెలీదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ గూడా పడుకుంటున్నాడు చూసుకోవచ్చు. చాలా షార్ప్‌గా ఉంది నైఫ్ అయితే అది. ఎందుకంటే 4 కత్తి అక్కడ పెట్టిన్నారు. ఒక టేబుల్ మీద అరేంజ్ చేసి. దాని మీదయితే మొత్తం బాడీ ఫుల్లు బరువయితే అక్కడే పడుతుంది. కానీ ఏది ఒక్క చుక్కు కూడా ఏది బ్లడ్ అయితే ఎక్కడ కనపడతలేదు. అది మంచి టెక్నిక్‌లోనే చేస్తా ఉండారు. సో, ఇలాంటిది మీరెప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఇవన్నీను.